విచిత్రం ఛానల్లోకి శ్రోతలందరికీ స్వాగతం. ఇవాల్టి మన ఛానల్లోని కథ జారుడు మెట్లు. ఈ కథను రాసిన వారు ఎర్రగుంట్ల వరలక్ష్మీదేవి. ఇక కథలోకి వెళ్దాం. నేనా ఊరికి చాలా కాలం తరువాత ఆఫీస్ పని మీద వెళ్ళవలసి వచ్చింది. ఆ రోజంతా నా పనితోనే సరిపోయింది. ఆ సాయంత్రం నాకు ప్రసాదరావు జ్ఞాపకానికి వచ్చాడు. 12 ఏళ్ల క్రితం నేనా ఊరిలో పనిచేస్తున్నప్పుడు వేరే ఆఫీస్లో పనిచేస్తుండే ప్రసాదరావుతో పరిచయం ఏర్పడింది. నేను నా కుటుంబంతో ఆ వీధిలోనే ఉంటుండేవాణ్ణి. ప్రసాదరావుది అందమైన కుటుంబం. అతను కులాసా పురుషుడు. ఎప్పుడూ చతురక్తులతో మాకు మంచి కంపెనీ ఇచ్చేవాడు. అతని భార్య చాలా నెమ్మదస్తురాలు. అందంగా, ఆరోగ్యంగా ఉండేది. బొద్దుగా, చక్కగా ఉండే 2 పిల్లలతో వారి కుటుంబం చూడముచ్చటగా ఉండేది. నేను, నా భార్య, మా 2 ఏళ్ల కొడుకుతో తరచూ వాళ్ళింటికి వెళ్ళేవాళ్ళం. అలా మా స్నేహం ఓ సంవత్సరం 6 మాసాలు సరదాగా కొనసాగింది. హఠాత్తుగా నాకు వైజాగ్ నుంచి దూరంగా ఖమ్మం జిల్లాకు ట్రాన్స్ఫర్ ఆర్డర్లు వచ్చి వెళ్ళిపోవలసి వచ్చింది. తరువాత ఓ 6 నెలలు మా మధ్యన ఉత్తర ప్రత్యుత్తరాలు జరిగి క్రమేపీ అవి ఆగిపోయాయి. కొత్త ఊరిలో కొత్త పరిచయాలు, కొత్త స్నేహితులు ఏర్పడి తాపీగా ప్రసాదరావు జ్ఞాపకాలు మరుగున పడిపోయాయి. ఇన్ని సంవత్సరాలు వారి కుటుంబాన్ని మరిచిపోయాననే చెప్పాలి. ఇన్నేళ్ల తరువాత ఈ ఊరికి రాగానే మళ్ళీ నాకు ప్రసాదరావు గుర్తుకు వచ్చాడు. ఓసారి పోయి కలుద్దామని బయలుదేరాను. అతని ఉద్యోగానికి ట్రాన్స్ఫర్ల బాధ లేదు. ఆ సాయంత్రం 7ంటికి అతను అప్పుడుంటున్న వీధికి పోయి అతడింటిని గుర్తుకు తెచ్చుకుంటూ ఆ ఇంటికి వెళ్ళాను. మునుపున్న పెంకుటిల్లు స్థానే ఓ మంచి డాబా ఇల్లు వెలిసిందక్కడ. ప్రసాదరావు బాగా అర్జించినట్టున్నాడని అనుకున్నా. తలుపు తట్టగానే నల్లగా అంత లావున్న ఓ ఆసామి వచ్చి తలుపు తెరిచాడు. ప్రసాదరావు గారిల్లే కదండీ అని అన్నాడు. ఒకప్పుడు, కాని ఇప్పుడు కాదు. వారు అమ్మేసిపోతేనే నేను కొనుక్కున్నాను అని అన్నాడు. అలాగా, మరి వారిప్పుడెక్కడుంటారండి? నేనడిగిన ప్రశ్నకు అతను సమాధానంగా, వారు మీకు బంధువులా అని అడిగాడు. కాదండి, కానీ బంధువులు లాంటి స్నేహితులు. నేను చాలా సంవత్సరాలైంది వారిని కలిసి అని అన్నాను. ఇలా లోపలికి రండి చెబుతాను అని అన్నాడతను. అతన్ని అనుసరించి ఇంట్లోకి వెళ్ళాను. హాల్లో కుర్చీలో కూర్చోమని చెప్పి నాకు ఎదురుగా మరొక కుర్చీలో అతను కూర్చున్నాడు. నేనెక్కడ పనిచేస్తుంది, నాకు ప్రసాదరావుకి ఉన్న పరిచయం అంతా విని తన గురించి చెప్పాడు. నా పేరు సోమనాథయ్యలేండి. నాకు మెయిన్ రోడ్లో ఓ పుస్తకాల షాపుంది. నా పెద్ద కొడుకు ఆ షాపును చూసుకుంటున్నాడులేండి. నేను 5 ఏళ్ల క్రితం ఈ ఇంటిని ప్రసాదరావు నుంచి 30,000కు కొన్నాను. ఆ సరికే అతను అప్పులో మునిగి ఉన్నాడు. అవునా? అరెరెరే! మరి ప్రసాదరావుకి మంచి గవర్నమెంట్ ఉద్యోగం ఉండేది కదండీ! కాస్తో కూస్తో కలిగున్నవాడే కదండీ అని అన్నాను. అదంతా ఓ పెద్ద కథలేండి. తెలుసుకోవాలంటే చెప్తాను వినండి అని అన్నాడు. చెప్పండి, నాకీ సాయంత్రం వేరే పని లేదు అని అన్నాను. ప్రసాదరావు మొదట్లో చాలా గౌరవంగానే బ్రతికాడు. కానీ తరువాత ఏం జరిగిందంటే, ఒకనాడు అతను ప్రసాదరావుతో, ప్రసాదరావు గారు, ఎలాగైనా నా ఫైల్ని కదిపించి నా పని చేసి పెట్టాలి అని అన్నాడు. సర్లేండి, ఈ వారంలో చేసి పెడతా అని అన్నాడతను. పదండి, అలా ఓసారి బారుకు పోదాం. ఈ సాయంత్రం మీకు వేరే పని లేదుగా అన్నాడు ఆసామి. బార్కా? భలేవారండి, నాకలాంటి అలవాట్లేమీ లేవు. పైగా తాగి ఇంటికి వెళితే నా భార్య చీపురందుకుంటుంది అని అన్నాడు. అలా జంకిపోతే ఎలాగండి? పోనీ మీరు బీరు మాత్రం తీసుకోండి. నేనేదో నాకిష్టమైన విస్కీని తీసుకుంటాను అని అన్నాడు. అలా ఆసామి ఒత్తిడి చేశాక మానసిక బలహీనత గల ప్రసాదరావు కాదనలేక అతన్ని అనుసరించాడు. బార్లో ఒక సీసా హావర్డ్ 2000 స్ట్రాంగ్ బీర్ పుచ్చుకున్నాక ప్రసాదరావుకి బుర్ర తిమ్మిరెక్కినట్టుగా అయింది. తను భయపడ్డట్టుగా తెలివేమీ తప్పిపోలేదు. వీధిలో కళ్ళు తాగినా అలాగా జనం ప్రలాపించినట్లుగా మాటలు మొద్దుగా, బూతుగా రావటం లేదు. ఆ విధంగా ప్రసాదరావుకి లిక్కర్ భయం పోయింది. బార్లో తాగి తాగి రాత్రి 8కి బయటపడ్డాడు. చూశారా ప్రసాదరావు గారు, అనవసరంగా మీరెంతో భయపడిపోయారు. ఏమీ కాలేదు కదూ? పైగా హ్యాపీగా ఫీలవుతున్నారా లేదా? ఈ యుగంలో లిక్కర్‌కి భయపడితే ఎలాగండి? అందరూ సేవిస్తుందే కదా!
మీరివాళ నాకు మంచి కంపెనీ ఇచ్చారు. చాలా థాంక్స్. మీరు మరోలాగనుకోక ఈ నోటుంచండి. పిల్లలకు ఏమైనా స్వీట్స్ కొనండి అని ప్రసాదరావు అభ్యంతరం చెప్పేలోగా అతని చేతిలో ఓ రూ. 100 నోటుంచాడు. ఈ విధంగా ప్రసాదరావు 2 వ్యసనాలకు పరిచయం చేయబడ్డాడు. అందుకు అతని మానసిక దుర్బలత దోహదం చేసింది. ఇంటికి చేరాక అతడి భార్య వనజ అడిగింది. ఏమండీ, ఏదో వాసనొస్తోంది అని ఆశ్చర్యంగా చూసింది. ఓ అదా, పరిచయస్తుడొకడు పనిమీద ఆఫీస్కొచ్చాడు. అతడితో అలా హోటల్కి వెళ్ళి టిఫిన్ చేసి తరువాత ఘాటైన కిళ్ళీ వేసుకొని వచ్చాను అంతే అంటూ చొక్కా విప్పుతున్నప్పుడు ప్రసాదరావు జేబులోనుంచి నలగని రూ. 100 నోటు కింద పడింది. ఆ నోటుని చూసింది ఆమె. అదేమిటండీ, నెలాఖరున అంత డబ్బు మీ దగ్గరకెలా వచ్చింది అని అడిగింది. అవన్నీ ఆఫీస్ సీక్రెట్స్, నువ్వేమీ అడగకూడదు. నీ దగ్గరుంచు, ఇంటి ఖర్చుకు పనికొస్తుంది అని నవ్వుతూ ఆ నోటును తీసి భార్య చేతిలో పెట్టి గదిలోకి వెళ్ళిపోయాడు. ఆ అమాయకురాలి మదిలో ఎన్నో ప్రశ్నలు ఉద్భవించగా అలా నిశ్చేతురాలై ఉండిపోయింది. మరో వారం రోజులకు ఆ ఆసామి ఆఫీస్కు మళ్ళీ వచ్చాడు. ఆ సరికి అతని పని సగం అయిపోయినట్లే. అన్ని వివరాలతో ఆ ఫైలు ఆఫీసర్ గదిలోకి పోయింది. వచ్చిన పెద్ద మనిషి సంతోషించాడు. ఆ సాయంత్రం మళ్ళీ ప్రసాదరావుని బార్‌కి ఆహ్వానించాడు. ఏదో మాట వరసకి ఎందుకులెండి అన్నాడు ప్రసాదరావు. కానీ పెద్దగా అభ్యంతరం చెప్పలేదు. అతన్ని అనుసరించాడు. ఈ మారు బీర్ బదులు కాస్త కిక్కు కోసం బాగ్ ఫైవర్ విస్కీని సేవించాడు ప్రసాదరావు. బార్ నుంచి బయటపడ్డాక కాస్త మత్తుగా హాయిగా ఫీలయ్యాడు. ఇంటికి చేరాక గుట్టు రట్టై భార్యామణితో అతనికి చిన్న సివిల్ వారు జరిగింది. త్రాగుడు వ్యసనం అన్ని వ్యసనాల్లోకి హీనమైంది. మనిషి వివేకాన్ని, లజ్జను, సాంఘిక, ఆర్థిక స్థితిని హీనపరిచి దిగజారుస్తుంది. అలా ప్రసాదరావు ఆ జారుడు మెట్లపైన మెల్లగా జారటం ప్రారంభించాడు. ప్రసాదరావు కొన్నాళ్ల తరువాత తనకు తానుగా ఆదివారం వచ్చేసరికి బార్‌కి పోవటం మొదలెట్టాడు. అతని భార్య వనజ సరళజీవి. భర్తను ఎదుర్కొని పోరాడే శక్తి లేనిది. అప్పటికి తనకు చేతనైన కన్నీటి వర్షం కురిపిస్తూనే ఉండేది. 1 సంవత్సరం గడిచేసరికి ప్రసాదరావు రోజూ సాయంత్రం ఒకసారి బార్‌లోకి దూరితే కానీ ఇంటికి రాలేకపోయేవాడు. దానికి పర్యవసానంగా వచ్చే జీతం తన వ్యసనానికి, కుటుంబ పోషణకు చాలటం లేదు. దాంతో విజృంభించి లంచాలు పుచ్చుకోవటం ప్రారంభించాడు. కానీ ఆ విధంగా ఎంతగా సంపాదించినా తన బార్ ఖర్చులకే సరిపోవటం లేదు. అందుకే ఓనాడు లిక్కర్ షాపులో మేకడవల్ విస్కీ పెద్ద సీసాను కొని ఇంటికి తీసుకుని పోయాడు. భార్య వనజ గతుక్కుమంది. అదేంటండీ, మీకేం మతిపోయిందా? ఇంట్లోనే తాగుతారా? నేనొప్పుకోను అని వనజ పోట్లాడింది. నా మాట వినరే? బార్‌లో 4 పెగ్గులకు ఎంత ఛార్జీ చేస్తాడో అంత డబ్బు పెడితే ఓ నిండు సీసా వస్తుంది. పైగా బార్‌లో చిప్స్‌కని, మిగతా తినుబండారాలకు డబ్బు తగలెయ్యాలి. ఇంట్లో అయితే ఓ 4 వేరుశనగ పలుకులతో సరిపెట్టుకోవచ్చు అని ప్రసాదరావు అర్థశాస్త్రంలోని కిటుకులను వివరించాడు. వనజ పోట్లాడింది, మొత్తుకుంది, ఆఖరికి ఏడ్చింది. కానీ ఫలితం లేకపోయింది. రోజూ రాత్రులు ప్రసాదరావు ఇంటి వద్దే తాగటం చేసేవాడు. అలా 2 సంవత్సరాలు గడిచేసరికి పగలు కూడా అప్పుడప్పుడు తాగితే కానీ ఉండలేని స్థితికి వచ్చాడు. ఆఖరికి ఆ వీధిలోనే కాదు, ఆ పేటంతా తాగుబోతు ప్రసాదరావుగా పేరుగాంచాడు. ఆఫీస్ పనిమీద వచ్చిన ప్రతివారిని పీడించి లంచాలు పుచ్చుకోవటం చేసేవాడు. ఆఖరికి విజిలెన్స్ వాళ్ళు ప్రసాదరావు లంచం పుచ్చుకుంటూ ఉండగా పట్టుకున్నారు. దాంతో ఉద్యోగం నుంచి సస్పెండ్ అయ్యాడు. కోర్టు కేసుల్లో ఇరుక్కోవటం వల్ల ఇంట్లో ఉన్నదంతా ఊడ్చుకుపోయింది. ఆఖరికి ఓ పూట తినగలిగితే రెండో పూట తినలేని స్థితికి వచ్చింది ఆ కుటుంబం. మనసు బాగోలేక తన దీనస్థితికి తనే జాలుపడుతూ స్నేహితుల, బంధువుల సానుభూతికి దూరమై ప్రసాదరావు రాత్రనక పగలనక డబ్బు చేతిలో పడగానే సారా దుకాణానికి పోయేవాడు. తుదకు ఇరుగు పొరుగు ఆ కుటుంబాన్ని చూసి అసహ్యించుకోవటం మొదలెట్టారు. ప్రసాదరావు భార్య వనజ పెద్దగా చదువుకోలేదు. ఆమెకు ఏ ఉద్యోగం దొరుకుతుంది? ఇతరుల ఇళ్లల్లో ఊడిగం చేసుకోవటానికి ఆమె మనసొప్పటం లేదు. ఇల్లు గడుపుకోవటానికి తన తాగుడికో దొరికిన చోటల్లా అప్పులు చేసేవాడు ప్రసాదరావు. కొన్నాళ్ల తరువాత అప్పుల వాళ్ళ ఒత్తిడిని తట్టుకోలేక
తాతల నాటి ఇంటిని అమ్మేసి వచ్చిన డబ్బులో అధిక భాగం అప్పులకు సరిపోగా మిగతా డబ్బును తీసుకొని ఊరి చివర్లో ఉన్న పాకల్లో 2 గదులున్న ఓ పాకను అద్దెకు తీసుకొని ప్రసాదరావు కుటుంబంతో వెళ్ళిపోయాడు. మరి వాళ్లకు 2 కొడుకులుండాలి కదా! వారు ఈ పాటికి పెద్దవాళ్ళై ఉండాలే అన్నాను నేను సోమనాథయ్యతో. అవునవునండి. పాకలోకి నివాసాన్ని మార్చాక ఆ పెద్ద కొడుక్కి తీవ్రమైన జబ్బు చేసి సరైనంత వైద్యం లేక ఓ 3 వారాలు చాలా బాధపడి చనిపోయాడు. అయ్యయ్యో! కష్టాలు మూకుమ్మడిగా వచ్చి పడ్డాయే. పాపం ఆ దిక్కుమాలిన త్రాగుడు ఆ కుటుంబాన్ని ఎంత నీచస్థితికి దిగజార్చింది. మరి రెండో అబ్బాయి? అని అడిగాడు. వాడిప్పుడు 14 ఏళ్ల వయసువాడు. ఇప్పుడు ఆ అబ్బాయి ఓ మోటార్ కార్ల షెడ్డులో వర్కర్‌గా పనిచేస్తున్నాడు అని సోమనాథయ్య జవాబిచ్చాడు. మరి ప్రసాదరావు ఏం ఉద్యోగం చేయటం లేదా? నెల నెలా రాబడి లేకపోతే ఎలా? అని అన్నాడు. ఇల్లు అమ్మగా మిగిలిన డబ్బు ఏనాడో అతని తాగుడికి హారతయిపోయింది. ప్రసాదురావు ఏ ఉద్యోగము చేసే స్థితిలో లేడు. అతని చేతులు ఒకటే వణుకు. ఇంతకీ అట్లాంటి తాగుబోతుని నమ్మి ఎవరు ఉద్యోగమిస్తారు చెప్పండి? ఆఖరికి ఆ ఇల్లు గడవటానికి ఆ ఇల్లాలు ఓ ప్లీడర్ గారింట్లో వంట పని చేస్తోంది. పాపం వారింతటి దీనావస్థ పడుతున్నారా? నేనో పారిపోయి వాళ్ళను చూసి నా చేతనైన సహాయం చేద్దామనుకుంటున్నాను. వారిప్పుడెక్కడున్నారో సరిగ్గా చెప్పండి అని అన్నాను. సోమనాథయ్య వారి చిరునామాను వివరంగా ఇచ్చాడు. అప్పటికి రాత్రి 8 కాలేదు. ఆ మరునాటి ఉదయమే నా తిరుగు ప్రయాణం. అందుకే ఆ రాత్రే వారిని చూడటానికి బయలుదేరాను. ఆ అడ్రస్ ఇచ్చి రిక్షావాడిని ప్రసాదరావు నివాసానికి పొమ్మన్నాను. ఆ బాబండి మా పక్కనే సారా దుకాణంలో కూర్చుని బాగానే లాగించేస్తాడండి. మేమెవరం ఆ బాబుతో పోటీ పడలేమండి. ఒక్కొక్కప్పుడు నిషా ఎక్కువై కొట్టుకుపోతాడే. మా రిక్షా వాళ్ళం బాబుని రిక్షా ఎక్కించి తీసుకుని వెళ్ళి అతనింట్లో దింపి వస్తామటండి. నాకు తెలియదు కానీ విన్నానండి ఆ బాబు 10 ఏళ్ల క్రితం దొరబాబులా బతికినోడని. ఇదేనయ్యా వారి కొంప అని నన్నొక పాక దగ్గర దింపి ఆ రిక్షా వెళ్ళిపోయింది. ఆ పాక తలుపు చేరవవుతుంది. నా లోపల నుంచి మాటలు రావటం లేదు. ఒరేయ్ సారా బుడ్డి తెచ్చావా? చిరుకోపంతో వస్తోంది ఒక స్వరం. ఎలా తెచ్చేది? షెడ్డు యజమాని మరే అడ్వాన్స్ ఇవ్వనన్నాడు అని అన్నాడా బాబు. పోనీ ఎక్కడైనా అప్పు తీసుకొని రాపోయావా? తీవ్రంగా ఉంది ఆ స్వరం. ఈ క్లీనర్ వెధవకి అప్పెవడిస్తాడు నాన్నా? అని గునుగుతూ అన్నాడు ఆ పిల్లాడు. అబద్ధాల వెధవ, నువ్వెవరినీ డబ్బడక్క చేతులూపుకుంటూ తిండి మెక్కటానికి ఇంటికి చేరావా? వెధవ, నీ పని చెబుతానుండు అని ఓ దెబ్బ వేసినట్లుగా శబ్దం. నన్ను కొడతావా? నీకు డబ్బు తెచ్చిచ్చి సారా తెచ్చిస్తుంటే అని ఏడుపు ఉక్రోషం కలిగిన స్వరం. మరి వాళ్ళ ఎందుకు తేలేదురా? కొడతానా? చీరేస్తాను జాగ్రత్త అని అన్నాడు. పో తాగుబోతా, నేనింటికే మరి రాను. ఎక్కడికైనా పోయి హాయిగా క్లీనర్ పని చేసుకుని బ్రతుకుతా అని విసురుగా తలుపు తెరిచి వీధిలోకి పోయాడా అబ్బాయి. నేను గుమ్మం దగ్గరకు చేరి లోన దృశ్యాన్ని చూసి నిర్ఘాంతపోయాను. ఆ గదిలో నుండి గుప్పుమని సారా కంపు కొడుతోంది. గదిలో ఓ మూల ఓ నులక మంచం మీద ప్రసాదురావు వాలి ఉన్నాడు. 12 సంవత్సరాల క్రితం దుబ్బుగా, తెల్లగా, ఉల్లాసంగా ఉండే వ్యక్తి శల్యమై, నల్లబడి ఎంతో శ్రద్ధగా చూస్తే కాని పోల్చుకోలేనంత దీనస్థితిలో ఉన్నాడు. కాస్త దూరంలో చేరగిలబడి అతని భార్య కూర్చొని ఉంది. నేను వారిని ఎరిగున్న కాలంలో ఆమె అందంగా, ఆరోగ్యంగా, ఎప్పుడూ చిరునవ్వుతో ఉండేది. ఇప్పుడు దారిద్ర్యం ఆమెను వ్యాధిలాగా ఆక్రమించుకొని ఆమెను చాలా హీనస్థితికి చేర్చింది. 40 ఏళ్లకే ఆమె జుత్తు సగం నెరిసిపోయింది. కళ్ళు లోపలికి పోయి శరీరకాంతి క్షీణించి ఆమె దేహం సగం చచ్చుబడిపోయింది. వారిరువురిని చూశాక నా హృదయం వారి పట్ల జాలితో నిండిపోయింది. ప్రసాదరావు మానసిక బలహీనత నాలో వేదనను కలిగించింది. నన్ను ప్రసాదరావు కానీ అతని భార్య కానీ ఆ గుడ్డిలాంతరు వెలుతురులో గమనించనే లేదు. మనకి వాడే ఆధారం కదండి. అట్లాంటిది వాణ్ణి కొట్టి తరిమేశారు. మరి మనం దేనికోసం బ్రతకటమండి? ఆమె సన్నగా ఏడుస్తోంది. వెధవది, పోతే పోనీవే, తిరిగి తిరిగి ఆకలేస్తే వాడే వస్తాళ్లే అని అంటున్నాడు. వాడు తిరిగొచ్చినా పెట్టటానికి ఇంట్లో ఏముంది గనుక అని అన్నదామె. ఎప్పుడు నీ దరిద్రం, నీ ఏడుపులోను అంటూ విసుక్కున్నాడు కోపంతో.
మరి మనకు మిగిలిందేముంది కనుక అని అన్నదామె. ప్రసాదరావుకి హఠాత్తుగా ఏదో ఆలోచన తట్టినట్టుగా ఉంది. మంచం మీద లేచి కూర్చున్నాడు. ఒసేయ్, ఓసారి ప్లీడర్ గారింటికి పోయి ఓ 10 రూపాయలు అప్పడికి తేవే, 2 రోజులకు నాకు సరిపోతుంది అని అన్నాడు. మరి లాభం లేదండి, అతనిప్పటికే జీతం కాక మరొక 40 రూపాయలు అప్పుగా ఇచ్చారు. ఆ పైన మరో పైసా కూడా ఇచ్చేది లేదని అతను ఖచ్చితంగా చెప్పేశారు అని అన్నదామె. పోనీ ఏదైనా అమ్మి తేవే అన్నాడాయన. మీకేమైనా మతిపోయిందా? ఇంట్లో ఏం మిగిలింది అమ్మటానికి? నన్ను నేను అమ్ముకుందామన్నా ఈ ఎముకల పంజరం ఎవరికి కావాలి అని అన్నదామె. మరి అలాగే మధ్యాహ్నం నుంచి ఓ చుక్కైనా పడకుండా ఉన్నానే, నరాలు చుట్టుకొని పోతున్నాయే, చుక్క పడకపోతే చచ్చిపోతానే అని అన్నాడాయన. అదే మంచి మార్గం, మనిద్దరం పోతే కాని ఈ త్రాగుడు ఈ దరిద్రం పోవు. ప్రసాదరావు కోపంగా లేవబోయి ద్వారం వద్ద నించున్న నన్ను చూశాడు. ఎవరు అని అన్నాడు. నేను గదిలోకి అడుగేసి అన్నాను. నేను కృష్ణమూర్తిని. నేను కుటుంబంతో 14 ఏళ్ల క్రితం కాట్లగడ్డవారి వీధిలో ఉంటుండేవాణ్ణి. నా భార్య పేరు కళ్యాణి. సుమారు 2 సంవత్సరాలు మన కుటుంబాలు రెండూ చాలా సన్నిహితంగా ఉండేవి. జ్ఞాపకముందా ప్రసాదరావు గారు? ఏమమ్మా, మీకైనా గుర్తుందా అని అన్నాను. ఇరువురు నన్ను కాస్త తేరిపారా చూశారు. ఓ 3 నిమిషాలు గడిచాక వారికి కాలం కప్పిన తెరలు కాస్త తొలగి గతం స్ఫురణకు వచ్చినట్లుగా అయింది. మీరప్పుడు కోపరేటివ్ ఇన్స్పెక్టర్గా ఉండేవారు కదూ, ఇప్పుడెక్కడుంటున్నారు అని గోడవారనున్న ఓ స్టూల్ని చూపాడు కూర్చోమని. నేనిప్పుడు ఖమ్మంలో ఉంటున్నాను. ఓ కేసు దర్యాప్తులో నేను ఈ ఊరికి 12 ఏళ్ల తరువాత రావలసి వచ్చింది. నిన్న సాయంత్రానికి వచ్చాను. ఇవాళ ఆఫీస్ పని అయిపోయింది. రేపొద్దున్నే తిరిగి వెళ్ళిపోతున్నాను. ఈ ఊరికి రాగానే మీరు జ్ఞప్తికి వచ్చి మిమ్మల్ని వెతుక్కుంటూ ఇలా మీ ఇంటికి వచ్చాను. ఏమమ్మా, ఇలా వెతుక్కుంటూ వచ్చాను కదా, కులాసాగా ఉన్నారా అని యథాలాపంగా అడిగాను. అంతే, ఆమె 2 చేతులతో ముఖాన్ని కప్పుకొని వెక్కి వెక్కి ఏడవటం ప్రారంభించింది. ప్రసాదరావు నోరు వెళ్ళబుచ్చి నన్నలా చూస్తూ ఉండిపోయాడు. కాసేపటికి ఆమె దుఃఖం నుంచి తేరుకొని, ఏం బాగులేండి, ఏదో ఇలా చావలేక బ్రతికున్నాం. మీ భార్యా పిల్లలు కులాసాగా ఉన్నారా అని హీనస్వరంతో అంది. ఆ అందరూ క్షేమమేనండి ప్రసాదరావు గారు. మీరిలా దిగజారిపోవటం నాకు చాలా విచారాన్ని కలిగిస్తుందండి అని అన్నాను, అతని వైపు జాలితో చూస్తూ. ప్రసాదరావు ఏమీ మాట్లాడలేదు. తన స్వయంకృత దురవస్థకు సిగ్గుపడుతున్నాడేమో కానీ తల వంచుకొని కూర్చున్నాడు. ఆమె మరేమీ మాట్లాడలేదు. తరువాత అందరి మౌనం నాకు చాలా ఇబ్బందిగా తోచింది. మరొక 5 నిమిషాలకు లేచి నించున్నాను. మరి వెళ్తానండి అన్నాను ఇద్దరిని ఉద్దేశించి. ప్రసాదరావు నిద్ర నుంచి లేచిన వాడిలాగా గతుక్కుమని వణుకుతున్న కాళ్లపై లేచాడు. కృష్ణమూర్తి గారు, మీరు మరోలాగా అనుకోకపోతే ఓ 10 అప్పివ్వగలరా? రేపిచ్చేస్తా. నేను జేబులో నుంచి ఓ 2 100 రూపాయల నోట్లను తీసి అతని చేతిలో ఉంచాను. మనకు మధ్య అప్పులెందుకులేండి, వాటిని ఉంచండి. మీరేమీ తిరిగి ఇవ్వవలసిన అవసరం లేదు. వెళ్తాను మరి అని అక్కడి నుంచి కదిలాను. ప్రసాదరావు భార్య నిర్వికారంగా చూస్తోంది. నేను గుమ్మం దాటుతుంటే వినవచ్చింది. ఒసేయ్, 200 చూసి చాలా కాలమైంది. ఆ నాటుసారా కన్నా మెక్డొవెల్ విస్కీ సీసా పెద్దది తెచ్చిపెట్టవే, మనసారా తాగి పడుకుంటా లాలనతో అతని మాటలు. సరే, ఆ డబ్బిలా ఇవ్వండి అన్నదామె. నేను బరువైన హృదయంతో నడుచుకుంటూ ఆ ఇంటి నుంచి నేను దిగిన హోటల్కి పోయాను. ఆ మరుసటి పొద్దున్నే నేను ట్రైన్ ఎక్కి విజయవాడకు బయలుదేరాను. ట్రైన్లో ఓ ఇద్దరు మాట్లాడుకుంటున్నారు. ఏమిటి స్వామి, మీ పేట చివర్న ఎవరో విషం తాగి చచ్చిపోయాడట? ఆ ఏముంది, ఆ ఇంటి యజమాని పిచ్చి తాగుబోతు. అతని భార్య ఆ ఇంటి దరిద్రాన్ని భరించలేకపోయింది. పైగా ఇద్దరు చాలా కాలంగా అనారోగ్యంతో బాధపడుతున్నారు. అందుకే ఆ దుర్భర జీవితాన్ని మరి గడపలేక నిన్న రాత్రి విస్కీలో ఎండ్రిన్ పురుగుల మందు కలుపుకొని ఇద్దరూ తాగేసి తెల్లవారేసరికి చచ్చిపడి ఉన్నారు. వారి దహనానికి ఆ పాకలోని ఓ స్టూల్ పైన ఓ 100 రూపాయల నోటుని పెట్టిపోయారు. మరి ఆ దారినే ఆ విషాన్ని కలిపిందో, ఆ భర్తే ఆ విషాన్ని కలిపాడో తెలియదులే కానీ ఎవరు ఏ పని చేశారో ఇద్దరూ ఓ ఒప్పందానికి వచ్చి ఆ విధంగా చచ్చిపోయారో తెలియదు. ఏమైతేనేం ఆ విధంగా వారి బాధలు కష్టాలు సమసిపోయాయి. వారికి చావులోనే శాంతి లభించింది అని అన్నాడతను.
విషాదభరిత హృదయంతో నేను నిశ్శేత్తుడనయ్యాను. ఇలా జారుడు మెట్లు అనే ఈ కథ సమాప్తమైంది. ఈ కథను రాసిన వారు ఎర్రగుంట్ల వరలక్ష్మీదేవి. ఇటువంటి మరిన్ని కథల కోసం ఇప్పుడే మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేయండి. మీకు ఈ కథ నచ్చిందా? అయితే ఇప్పుడే లైక్ చేయండి. ఇటువంటి మరిన్ని కథల కోసం లైక్, షేర్, సబ్స్క్రైబ్ అండ్ కామెంట్. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.